వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు వశిష్ఠాసనం. వశిష్ఠాసనము మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. వశిష్ఠాసనంలో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. మనము కఫోనిబు వశిష్ఠాసనము, చేతిపై ఉండే వశిష్ఠాసనము, ఏకపాద వశిష్ఠాసనము, పాదంగుష్ట వశిష్ఠాసనము, ఈ విధంగా వశిష్ఠాసనంలో కూడా మనము ఒక డజన్ వేరియేషన్స్ని చేయవచ్చు. దాంట్లో ఒక వేరియేషన్ ఈరోజు మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. వశిష్ఠాసనము మన షోల్డర్ జాయింట్పై చాలా ప్రెషర్ పెడుతుంది. షోల్డర్ మసిల్స్ని చాలా దృఢంగా బలంగా చేస్తుంది. షోల్డర్స్తో పాటు కోర్ అంటే పొట్ట భాగంపై కూడా వశిష్ఠాసనము చాలా మంచి ప్రభావం చూపిస్తుంది. మన శరీరం మంచి ఆకృతిలో ఉండాలంటే, స్టెబిలిటీ, బ్యాలెన్స్, స్ట్రెంగ్త్ ఉండాలంటే వశిష్ఠాసనం మనకు చాలా ఉపయోగకరము. ఈ ఆసనానికి ఎలాంటి వార్మప్ చేస్తే బాగుంటుందో చూసి దాని తర్వాత ఈ యొక్క ఆసనాన్ని మనము చేద్దాము. ముందుగా మనము చేతులని ఈ విధంగా తెచ్చేసి గుండ్రంగా తీసుకెళ్ళాలి. షోల్డర్స్ని ఈ విధంగా గుండ్రంగా చేయండి. రొటేట్ చేయండి. ఈ విధంగా క్లాక్ వైజ్ రొటేషన్ చేసి యాంటీ క్లాక్ వైజ్లో కూడా అదే విధంగా రొటేట్ చేయాలి. దాని తర్వాత ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఈ విధంగా చేతులను పెట్టేసి ముందుకి వెనకాలకి చేద్దాము. దీంతో షోల్డర్స్ మసిల్స్ బాగా వార్మప్ అయిపోతాయి. అలా చేసి వజ్రాసనంలో కొంత సమయం పాటు కూర్చోవచ్చు. శరీరాన్ని ఈ విధంగా సైడ్ టు సైడ్ బెండ్ చేయండి. కావాలంటే బ్లాక్స్ని పెట్టుకొని కూడా మనము సైడ్ టు సైడ్ బెండ్ అవ్వచ్చు. ఇలా సైడ్ భాగాలలో బెండ్ అవ్వడము చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా చేసి మోకాళ్ళపై వెళ్ళిపోండి. ప్రోట్రాక్షన్, రీట్రాక్షన్ చేయాలి. ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. దీన్ని ప్రోట్రాక్షన్, దీన్ని రిట్రాక్షన్ అని అంటాము. షోల్డర్స్లో ప్రోట్రాక్షన్, రిట్రాక్షన్ అవుతుంది. అలా చేసి పలకలో రండి. పలకలో ఉండాలి. పొట్ట కండరాలను లోపలికి బిగించి ఇలా పలకలో రావాలి. ప్లాంక్ పోస్చర్లో కొంత సమయం పాటు ఉండి మోకాళ్ళని కిందికి తీసుకొని వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మళ్ళీ ప్లాంక్ పోస్చర్లో వెళ్దాము. మోకాళ్ళని కిందికి తెచ్చి పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనము ఒక కాలుపై ప్లాంక్ చేద్దాము. ఈ విధంగా ఒక కాల్ని పొట్ట వైపు తీసుకొచ్చేయండి. కింద పెట్టేసి కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వాలి. ఇలా చేయడంతో ఏమవుతుంది, మన భుజ కండరాలు పొట్ట కండరాలపై చాలా దృఢంగా బలంగా ప్రభావం పడుతుంది. మళ్ళీ రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము.
పలకలో వచ్చేయండి. ఇలా మోకాల్ని ముందుకు తీసుకొని రావాలి. 10 సెకండ్ల వరకు ఉండి కిందికి వెళ్ళిపోవచ్చు. ముందులో మనము 10 సెకండ్లు, దాని తర్వాత ఎక్కువ సమయం పాటు ఆసనంలో ఉండవచ్చు. శ్వాస తీసుకొని శ్వాసని వదిలేయండి. ఈ యొక్క ప్రక్రియని ఇలా కొన్నిసార్లు చేసి కావాలంటే వజ్రాసనంలో కూర్చోవచ్చు. శ్వాస తీసుకొని వదిలేసి మళ్ళీ ఆసనాన్ని కొన్నిసార్లు రిపీట్ చేద్దాము. ఇక్కడ హోల్డ్ చేయాలి. ఎంత హోల్డ్ చేస్తే అంత మంచిది, ఎంత పైకి వెళ్ళగలిగితే అంత మంచిది. రెండో వైపు అలా చేసి కిందికి వచ్చేసేయండి. ఈసారి ఒక్క బ్లాక్ని ఇలా చేయి కింద పెట్టేసి మధ్యలో తీసుకొని వచ్చేసి మనము బ్లాక్ సహాయంతో ఈ విధంగా వశిష్ఠాసనం చేద్దాము. ఇది కొంచెం కష్టమైన వశిష్ఠాసనము. ఇంతకు ముందు ఎపిసోడ్స్లో మనము ఈ విధంగా వశిష్ఠాసనం చేశాము. ఈసారి ఈ విధంగా వశిష్ఠాసనం చేయాలి. ఇలా కిందికి రావచ్చు. కానీ ఈ విధంగా మీరు కిందికి రావాలంటే మీ షోల్డర్లో చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. లేదా అదేవిధంగా మీరు వచ్చినట్టు అయితే ఈ యొక్క ఎముక జాయింట్ నుంచి బయటికి వచ్చే ఛాన్స్ ఉంది. శ్వాస తీసుకోండి, వదిలేయండి. మళ్ళీ మనము కాలుపై కాలును పెట్టేసి ఈ విధంగా వశిష్ఠాసనంలో వెళ్దాము. కిందికి వచ్చేయండి. రెండో వైపు కూడా అదే విధంగా వశిష్ఠాసనం చేద్దాము. భుజము, 2 భుజాలు, చెయ్యి ఒక లైన్లో ఉండాలి. 2 నడుములు ఒకదానిపై ఒకటి ఉండాలి. ఇక్కడ ఈ విధంగా వెళ్తూ ఆసనం చేయకూడదు. పొట్ట భాగంలో ఉండే కండరాలని లోపలికి బిగించి ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండడానికి ప్రయత్నించాలి. కిందికి వచ్చేసేయండి. ఈ భుజంపై చాలా ప్రభావం పడుతుంది. అలానే అరిచేతిపై కూడా చాలా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వ్రిస్ట్పై మనకు మన శరీర భారం అంతా ఉండడం వలన చాలా కష్టంగా భావిస్తున్నాము. అయితే బరువు మొత్తం చేయిపై ఉందా? కాదండి. పొట్టని లోపలికి సంకర్షిస్తూ స్క్వీజ్ చేస్తూ మనము శరీర భారాన్ని కోర్ ద్వారా ఎంగేజ్ చేస్తున్నాము. లైట్నెస్ని మనము మన శరీరంలో క్రియేట్ చేస్తున్నాము. మళ్ళీ ఈ యొక్క వశిష్ఠాసనం చేద్దాము. ఇక్కడ పాదముపై పాదాన్ని నేను ఈ విధంగా పెట్టాను. అయితే కొంతమంది ఏం చేస్తారు, పాదాలని ఈ విధంగా పెట్టేస్తారు. కాదండి, ఇక్కడ మనం పాదాలని కింద ప్రెస్ చేయటం లేదు. ఈ యొక్క చిటికన వేలు వైపు ఉన్న పాదము, సైడ్ పాదము భాగాన్ని మాత్రము నేను మ్యాట్పై పెడుతున్నాను. చీలి మండలాన్ని కూడా నేను మ్యాట్పై కింద పెట్టడం లేదు. మన శరీరం అంతా ఒక స్ట్రైట్ లైన్లో ఉండేలాగా చూస్తూ ఈ ఆసనాన్ని చేయాలి. మళ్ళీ చేద్దాము. నా యొక్క కుడికాలుని ఎడమకాలు పాదంపై బ్యాలెన్స్ చేస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ నడుముని కింద పెట్టకూడదు, నడుముని చాలా పైకి చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా కిందికి వచ్చేసేయాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. మన భుజాలపై, శరీర సైడ్ భాగాలపై ప్రభావము, ఆసన ప్రభావము చాలా తీవ్రంగా ఉంది. దీనిని గమనించండి. గమనించి కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వచ్చు. ఈ ఆసనం చేసిన తర్వాత మనము మన వ్రిస్ట్ భాగానికి కొంచెం రిలాక్సేషన్ వచ్చేలాగా చూడాలి. ఏం చేస్తే బాగుంటుంది?
మనము మన చేతులని ఈ విధంగా చేసి రివర్స్గా చేసుకోవచ్చు, లేదా నమస్కారంలో పెట్టి ఈ విధంగా కిందికి తీసుకొని రావచ్చు. ఇలా చేయడంతో మన వ్రిస్ట్ భాగంలో ఉండే కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి. కొన్నిసార్లు ఈ విధంగా కిందికి పైకి చేయండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయాలి. గట్టిగా చేతులని ప్రెస్ చేయండి. రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు వశిష్ఠాసనం. వశిష్ఠాసనంలో మనము బ్లాక్స్ని ఉపయోగించి ఆసనం చేస్తున్నాము. వశిష్ఠాసనము ఇంతకుముందు చర్చించినట్టుగా మన భుజ కండరాలు శరీర సైడ్ భాగాలపై చాలా ప్రభావం చూపిస్తుంది. సైడ్ భాగాలలో ఉండే ఫ్యాట్ పదార్థం తగ్గిస్తుంది. అలానే భుజాలని దృఢంగా బలంగా స్ట్రాంగ్గా తయారు చేస్తుంది. ఇక్కడ మనము బ్యాలెన్స్ చేస్తున్నాము. ఇక్కడ మనము కోర్పై వర్క్ చేస్తున్నాము. ఇక్కడ మనము షోల్డర్స్పై వర్క్ చేస్తున్నాము. ఇక్కడ మనము మన శరీర లాటరల్ భాగాలపై పనిచేస్తున్నాము. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఆసనానికి ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఆసనం చేయాలి. అయితే వీక్ షోల్డర్స్ ఉన్నవాళ్ళు, చేతులు వీక్గా ఉన్నవాళ్ళు చాలా వార్మప్ చేయాల్సి వస్తుంది. స్ట్రెంగ్త్ని పెంచుకొని దాని తర్వాత ఆసనం చేస్తే మంచిది. అయితే ఈరోజు చేసే ఆసనం కంటే ఇంతకు ముందు చేసిన వశిష్ఠాసనము మీరు చేసినట్టయితే మీకు స్ట్రెంగ్త్ తొందరగా వచ్చేస్తుంది. ముందుగా మనము చేతులని ఇలా తెచ్చేసి భుజాలని బాగా రొటేట్ చేద్దాము. భుజాలను రొటేట్ చేసి రొటేటర్ కఫ్ మసిల్స్ని యాక్టివేట్ చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ రివర్స్ ఆర్డర్లో కూడా ఇదే విధంగా మనం చేతులని రొటేట్ చేయాలి. గుండ్రంగా సర్కిల్స్ వచ్చేలాగా చేయాలి. దాని తర్వాత హస్తాలని ఈ విధంగా పెట్టేసి భుజాలని ముందుకి వెనకాలకి చేస్తూ కదిలించాలి. ఇలా చేసినప్పుడు వెన్నుముకని స్ట్రైట్గా పెట్టండి. పొట్ట కండరాలని బిగించండి. అలా బిగిస్తూ మోచేతులని ముందుకి వెనకాలకి చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇలా చేయండి. దాని తర్వాత భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఇప్పుడు మనము మోచేతులపై వెళ్ళిపోదాము. బ్లాక్స్ని చేతుల కింద పెట్టుకోండి. హస్తాల కింద బ్లాక్స్ని పెట్టేసి మార్జరీ ఆసనం చేద్దాము. వీపుని ఆర్ట్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. వీపుని ఆర్ట్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కొన్నిసార్లు మీరు ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. దీని తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి నెమ్మదిగా పలకలో రావాలి. ప్లాంక్లో వచ్చి ఉండండి. పొట్ట కండరాలని బిగిస్తూ ప్లాంక్లో ఉండాలి. ముందు వైపు చేసినట్టయితే చాలా మంచిది. మీ నడుము భాగాన్ని కొంచెం పైకి లేపి సూపర్ ప్లాంక్లో రావచ్చు. తొడలల్లో భుజాలల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇలా కొంత సమయం పాటు ఉండి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. మళ్ళీ పలకలో రండి. ఇలా పలకలో ప్లాంక్లో వచ్చేసి ఆసనంలో ఉండాలి. పృష్ఠ భాగాలని కొంచెం పైకి చేయండి. థైస్ని స్క్వీజ్ చేయండి. మోచేతిని కొంచెం బెండ్ చేయవచ్చు లేదా కంప్లీట్గా ప్రెస్ చేస్తూ ఎంగేజ్ చేయాలి. ఛాతీలో ఉండే ఈ భాగాన్ని కొంచెం పైకి లేపాలి. కాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి.
ఈ విధంగా పలకని చేసి మోకాలని కింద పెట్టేయండి. ఈసారి మన కోర్ స్ట్రెంగ్త్, షోల్డర్ స్ట్రెంగ్త్ని పెంచడానికి కుడి మోకాల్ని పొట్ట వరకు తెచ్చేసి కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు పాయింట్ చేసి చేస్తున్నాము. పలకలో వచ్చేసి ఆ కుడి మోకాల్ని పొట్ట వైపు తెచ్చేయండి. ఇక్కడ అలానే ఉండాలి. తలని ఇంకొంచెం ముందుకు తెచ్చేయండి. మోకాల్ని ఇంకా పైకి తీసుకెళ్ళండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. కాలుని కిందికి తెచ్చి పెట్టేయండి. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. పొట్టలో ఎలా అనిపిస్తుందో, తొడలో ఎలా అనిపిస్తుందో, భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. బాగా ప్రెషర్ పడుతుంది. కొంత సమయం పాటు ఈ విధంగా చేసి కిందికి వచ్చేసి ఈ యొక్క ఆసన ప్రక్రియని మళ్ళీ రిపీట్ చేయాలి. దీంతో కోర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, షోల్డర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. హస్తాన్ని బ్లాక్పై పెట్టేస్తూ కుడి చేతితో నడుము కటి ప్రదేశాన్ని పట్టుకొని కాళ్ళ వేళ్ళని ఒకదానిపై ఒకటి పెట్టేసి కాళ్ళ వేళ్ళని మన వైపు బాగా ఎంగేజ్ చేస్తూ ఇప్పుడు మనము సైడ్ ప్లాంక్లో వెళ్ళాలి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఇక్కడ ఎంత సమయం పాటు ఉండగలుగుతారో గమనించి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. మళ్ళీ చేద్దాము. ఇలా పాదంపై పాదం పెట్టి పొట్ట కండరాలని ఎంగేజ్ చేయాలి. నడుముని కొంచెం పైకి చేయాలి. ఇలా చేస్తూ వశిష్ఠాసనంలో ఉండండి. వశిష్ఠాసనంలో ఇలా కొంత సమయం పాటు ఉండి నడుముని కిందికి తెచ్చేసేయండి. ఈ కుడి భుజము సైడ్ భాగాలపై చాలా ప్రెషర్ పడింది. ఇదే ఆసనాన్ని రెండో వైపు చేద్దాము. పొట్టని బిగించండి. ముందు కింద కూర్చొని కాలు మీద కాలు ఇలా పాదం మీద పాదం పెట్టాలి. పాదం యొక్క వేళ్ళని, యాంకిల్స్ని బాగా ఎంగేజ్ చేస్తూ మీ వైపు బిగించుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా నడుముని పైకి లేపుదాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. తొడకండరాలని స్క్వీజ్ చేయండి. ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా కిందికి రావాలి. ఈ విధంగా ఈ యొక్క ఆసనాన్ని మీరు రెండో వైపు కూడా చేశాము. చూసారుగా, ఈ ఆసనం పేరు వశిష్ఠాసనం. మనం బ్లాక్ సహాయంతో ఈ ఆసనాన్ని చేసాం. మరి ఈ ఆసనం చేయడం వలన శరీర సైడ్ భాగాలపై చాలా తీవ్రమైన స్ట్రెచ్ పడుతుంది. అలాగే ఆ భాగంలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది. తొడ కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం. వీటితో పాటు చేతుల కండరాలు, భుజాల కండరాలకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. స్పెషల్గా మణికట్టుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ యొక్క ప్రక్రియని మళ్ళీ చేద్దాము. కాళ్ళ వేళ్ళని ఎంగేజ్ చేయడము, పొట్టని బిగించడము, దృష్టి ఎక్కడ పెడుతున్నామో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. అలా చేసి నెమ్మదిగా కిందికి వచ్చేసి కూర్చుందాము. ఇప్పుడు హస్తాలని ఈ విధంగా జాయిన్ చేసి మన మణికట్టు ప్రదేశంలో పడిన స్ట్రెస్ని తగ్గించుకోవడానికి చేతులని ఈ విధంగా కిందికి చేయాలి. కిందికి చేసినప్పుడు హస్తాలని ప్రెస్ చేసుకోవాలి. నెమ్మదిగా పైకి చేస్తూ కిందికి చేయండి. పైకి చేస్తూ కిందికి చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి చేసి కిందికి చేయాలి. ఇలా చేయడం వలన మన మణికట్టుపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించండి. మణికట్టు రిలాక్స్ అయిపోతుంది. అలా చేసి మనము రిలాక్స్ అవ్వచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన శరీర సైడ్ భాగంలో ఉన్న కండరాలు, అలాగే కాళ్ళ కండరాలు, భుజాల కండరాలు, అలాగే మణికట్టు ఇవన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీక్ షోల్డర్స్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ఆసనం చాలా జాగ్రత్తగా చేయాలి. చేతులలో బలహీనము ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. వీక్ షోల్డర్స్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ఎముక మొత్తం కంప్లీట్గా బయటికి వచ్చే డేంజర్ మీకు ఉంది. కాబట్టి మీరు చాలా సావధానంగా ఈ ఆసనాన్ని చేయాలి.
చేతులు బలహీనంగా ఉన్న వాళ్ళు చేతులు నొప్పేయడము లేదా కింద పడిపోవడము లేదా వ్రిస్ట్పై ప్రభావం పడడము ఇవన్నీ అవుతాయి. కాబట్టి ఈ ఆసనం చేసే ముందు ఇంతకు ముందు చేసిన వశిష్టాసనము, పలక ఇవన్నీ బాగా బ్యాలెన్స్ చేయండి. షోల్డర్స్లో స్ట్రెంగ్త్ని పెంచుకోండి. దాని తర్వాత ఈ ఆసనాన్ని చేయండి. సో చూసారుగా ఇవాళ ఎపిసోడ్లో వశిష్టాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ శరీర సైడ్ భాగాలను బాగా టోన్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.